9 ఆరో వారం నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు. ఏం జరుగుతుందా అంటూ కూడా అభిమానులు ఎంతగానో టీవీలకు అతుక్కుపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. దానికి గల కారణం కూడా ఆరో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన 6 పోటీదారులని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా ఉన్న వాళ్ళు అలకే చిట్టి పికిల్స్ ద్వారా ఫేమ్ అయిన రమ్య మోక్ష, అలాగే దువ్వాడ మాధురి. వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళిద్దరూ ఆట తీరు కావచ్చు, లేకపోతే మాట్లాడే విధానం కూడా చాలా మందికి హౌస్ మేట్స్ అందరికీ కూడా కొంచెం కోపానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. మాధురి మొదటి రోజే కళ్యాణ్తో అలాగే దివ్యతో జరిగిన చిన్న ఇష్యూని కూడా మనం చూసాం. దాన్ని కూడా నిన్న మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో అయితే చూడడం జరిగింది. అయితే తరువాత ఎవరైతే రమ్య మోక్ష అలానే దువ్వాడ మాధురి వీళ్ళిద్దరు కూడా లంచ్ చేస్తూ అంటే ఫుడ్ తింటూ కూడా సోఫాలో మాట్లాడుకున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు బాగా వైరల్గా మారాయని చెప్పొచ్చు. మాట్లాడుకున్న విజువల్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. శ్రీజ వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా అంటే శ్రీజ ఎలిమినేట్ అయ్యే ముందు ఏదైతే బెలూన్ టాస్క్ ఉందో ఆ బెలూన్ కట్ చేసినప్పుడు బెలూన్ కట్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా కళ్యాణ్ నాతో మాట్లాడట్లేదు, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా రమ్య మోక్ష మాధురితో చెప్తున్న ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పుడు కొంచెం వివాదాస్పదంగా అలాగే వైరల్గా మారిందని చెప్పొచ్చు. దానికి గల కారణం కూడా చూసుకుంటే ఎవరైతే శ్రీజ ఉందో శ్రీజని బెలూన్ కట్ చేసిన తర్వాత నా మీద కొంచెం కోపం పెట్టుకున్నాడు, నాతో ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, ఫస్ట్ డే నుంచి కూడా వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, చేతులు వేయటం ఇరిటేటింగ్ చేస్తూ ఉన్నాడు, నాకైతే చిరాకు వస్తుంది, ఒకవేళ నన్ను గనక అలా చేస్తే కిందేసి కొడతాను తొక్కుతాను అంటూ కూడా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయని చెప్పొచ్చు. మాధురి కూడా ఒకవేళ అంత లీనియన్స్ ఇచ్చారు అంటే ఇటు సైడు ఎంత ఉందో అంటూ కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ మాత్రం ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఎపిసోడ్ మాత్రం ఎంత హిట్ అవుతుంది అనేది మాత్రం ఒకవైపు బిగ్ బాస్ అభిమానులు మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారని చెప్పొచ్చు. కేవలం వీళ్ళిద్దరు కన్వర్జేషన్ ఇలా ఉంది అంటే రమ్య మోక్ష చేసిన ఒక కామెంట్ మాత్రం వైరల్గా మారింది. కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి ఉంది, శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత నుంచి అతను మారిపోయాడు, ముఖ్యంగా తనుజాని చేతులు అక్కడక్కడ వేసేసి పట్టుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అయినా కూడా తనుజ అసలు ఏమి మాట్లాడట్లేదు, ఇండైరెక్ట్గా తనకి లీనియన్స్ ఇచ్చిందేమో, డైరెక్ట్గా ఏమి అనట్లేదు కానీ ఇండైరెక్ట్గా మాత్రం లీనియన్స్ ఇచ్చి ఉంది అంటూ కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కన్వర్జేషన్ మాత్రం వైరల్గా మారింది. ఈ విషయం గురించి మాత్రం హౌస్ మేట్స్ ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం హౌస్ మేట్స్లో బిగ్ బాస్ హౌస్లో మాత్రం ప్రస్తుతానికి ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవేళ నాగ్ సార్ వీకెండ్లో మాట్లాడుతున్నప్పుడు కనుక ఈ ఇష్యూని తీస్తే మరి ఎలాంటి గొడవలు జరిగే అవకాశం ఉంది అనేది కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. దానికి చివరిగా దువ్వాడ మాధురి కూడా ఒక చేయితో అంటే చప్పట్లు అనేవి 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మొదలవుతాయే తప్ప ఒక చేయితో కాదు, అంటే తనుజ కూడా లీనియన్స్ ఇచ్చింది కాబట్టి తను చేయి వేస్తున్నాడు అంటూ కూడా ఇండైరెక్ట్గా మాట్లాడిన మాటలు కూడా కొంచెం వైరల్గానే మారాయని చెప్పొచ్చు. మరి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. అంటే 2వ రోజు ఇలాంటి కామెంట్స్ వచ్చాయంటే మరి తరువాత ఏ విధంగా ఉంటుంది? నాగ్ సార్ కూడా చెప్పడం జరుగుతుంది, బిగ్ బాస్ సీజన్ 9 అనేది చదరంగం కాదు రణరంగం అంటూ కూడా చెప్తున్న ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అభిమానులకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 వరకు కూడా అసలు చాలామంది కూడా బిగ్ బాస్ చూడాలంటేనే ఇరిటేటింగ్ అంటే చూడాలా అనే విధంగా మారింది. కానీ ఎప్పుడైతే రమ్య మోక్ష అలాగే దువ్వాడ మాధురి ఎప్పుడైతే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వస్తున్న కామెంట్స్ కావచ్చు లేకపోతే రేటింగ్ కావచ్చు వేరే లెవెల్ ఉంది అంటూ కూడా బిగ్ బాస్ అభిమానులు ఎంతగానో ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారనే చెప్పొచ్చు. ఇంకోటి ఇది అయిపోయిన తర్వాత కూడా అలాగే ప్రతి ఎపిసోడ్లో చూసుకుంటే 24/7ని కూడా అవైలబుల్లో ఉండటం జరిగింది. చాలామంది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారని చెప్పొచ్చు. అండ్ తాజాగా ఇప్పుడు కూడా సంజనాతో కూడా దువ్వాడ మాధురి గొడవ పెట్టుకోవడం జరిగింది. అంటే మీకు దొంగతనాలు అలవాటే కదా అందుకే ఇలా కూడా చేశారు అంటూ కూడా తను చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో హౌస్ మేట్స్ అందరికీ కూడా అంటే 6వ వారంలో మొదటి రోజు నుంచే దువ్వాడ మాధురి గేమ్ స్టార్ట్ చేసింది అంటూ కూడా కొంతమంది, మరికొంతమంది తన క్యారెక్టర్ బయట పెట్టుకుంది అంటూ కొంతమంది, మరికొంతమంది మాత్రం ఏదైనా బిగ్ బాస్ స్ట్రాటజీ ఇచ్చారా అంటే ఈ విధంగా మాట్లాడండి గొడవలు పెట్టుకోండి అంటూ ఏమైనా స్ట్రాటజీ ఏమైనా చెప్పారా గేమ్ హైప్ అవ్వటానికి? అంటే బిగ్ బాస్ సీజన్ 9 వరకు కూడా అంటే 5 వారాల వరకు కూడా ఎలాంటి కొంచెం ఇంట్రెస్టింగ్గా లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్రెస్టింగ్గా ఉండటానికి బిగ్ బాస్ ఏమైనా చెప్పారా అనే క్వశ్చన్స్ మాత్రం వస్తున్నాయని చెప్పొచ్చు. కానీ మరి సంజనాతో అసలు ఎందుకు గొడవ పెట్టుకుంది ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.